కోరుట్లలో పోలీస్ అమరవీరుల సంస్మరణలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోరుట్ల సర్కిల్ పోలీసులు ఇండియన్ రెడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని మెట్పల్లి డీఎస్పీ రాములు శిబిరాన్ని ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో పోలీసులు స్థానిక యువత వ్యాపారస్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు। రక్తదానంలో పాల్గొన్న వారికి డీఎస్పీ పండ్లను అందజేశారు। డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రక్తదానం చేయడం మనందరి బాధ్యత అని, ప్రతి 3 నెలలకు రక్తదానం ద్వారా ఆరోగ్యం కాపాడతాయని సూచించారు। ఈ శిబిరంలో సుమారు 100 యూనిట్ల రక్తం అందజేయబడింది। కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఎస్ఐలు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమం వారోత్సవంలో భాగంగా మొట్టమొదటిగా ఎంపీ డీఎస్పీ రాములు గారి ఆధ్వర్యంలో మరియు తెలంగాణలో కూడా నలుగురు వాళ్ళ ప్రాణాలను మన సొసైటీ కొరకు మన సమాజం కొరకు అర్పించారు। సో ఈ ప్రోగ్రాము మీరు అందరూ వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ చేస్తున్న అసలు మన పేషెంట్స్ మన చుట్టాలు ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది। అటువంటి కార్యక్రమాన్ని మీరు యూత్గా బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే చాలా సంతోషం। మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా మేము ఎప్పటికీ ఈ బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళ పేర్లు మేము ఎప్పటికీ దగ్గర ఉంచుకుంటాం। వాళ్ళని కూడా మేము గుర్తిస్తుంటాం। అదొక సొసైటీ వరకు ఒక మంచి కార్యక్రమాలు చేశాం। మనందరికీ తెలుసు ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న చాలా విషయాలు అంటే మామూలుగా కొద్దిగా క్రమశిక్షణ లేకుండా ఈరోజు మన కోరుట్ల సర్కిల్ పరిధిలోని మన కోరుట్ల మేడిపల్లి కట్లాపూర్ 3 మండలం తెలంగాణ రాష్ట్ర గవర్నర్